మల్టిపుల్ మైలోమాని మనం గుర్తించేదానికి మన దగ్గర ఏమేమి టెస్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే, ఈ మల్టిపుల్ మైలోమా అనేది కామన్గా బోన్ మ్యారో తయారవుతుంది. సో బోన్ మ్యారోలో ప్లాస్మా సెల్స్ అనేవి క్యాన్సర్ ప్లాస్మా సెల్స్గా రూపాంతరం చెందుతాయి. సో బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి 10% కన్నా 10% కన్నా ఎక్కువ ప్లాస్మా సెల్స్ కనిపించినప్పుడు మనకి మల్టిపుల్ మైలోమా అన్న అనుమానం కలుగుతుంది. దాని మీద ఇన్సిట్యూ హైబ్రిడైజేషన్ టెస్ట్ కానీ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ అని చేసి అవి క్యాన్సర్కి సంబంధించిన ప్లాస్మా సెల్సా కాదా అని గుర్తిస్తాము. ఇవి కాకుండా బ్లడ్ టెస్ట్ చేస్తాము. సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరసిస్ ఇమ్యూనోఫిక్సేషన్ అండ్ సీరం ఫ్రీ లైట్ చైన్ ఎస్సే అని ఎంత శాతం క్యాన్సర్ రిలేటెడ్ ప్రోటీన్ బ్లడ్లో ఉంది అనే దానికి టెస్ట్ చేస్తాం. దాని ద్వారా కూడా మైలోమాని గుర్తించవచ్చు. ఇవి కాకుండా మనం పెట్ సిటీ స్కాన్ చేయటం వల్ల బోన్స్లో హోల్స్ పడిపోవటం, వాటిని లైటిక్ బోన్ లీజన్స్ అంటాము అనమాట. సో ఇవేమన్నా ఉన్నాయని పెట్ సిటీ స్కాన్ ద్వారా లేదంటే హోల్ బాడీ ఎంఆర్ఐ కానీ లోడోస్ సిటీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. సో ఈ టెస్ట్ అన్నీ చేశాక మనం మల్టిపుల్ మైలోమాని డయాగ్నోస్ చేయగలుగుతాము.